ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు డీసీసీ నరేష్ యాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆదివాసీ వీరుడు కొమరంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీలు దేశానికి, ప్రకృతికి నిజమైన సంరక్షకులని నరేష్ యాదవ్ అన్నారు. అడవులు, జలవనరులు, ప్రకృతి సంపదను కాపాడుతూ తరతరాలుగా పర్యావరణ పరిరక్షణలో ఆదివాసీలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కూడా ఆదివాసీల పాత్ర ఎంతో కీలకమైందని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక మంది ఆదివాసీలు వీరులు ప్రాణాలను సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. కొమరంభీం వంటి మహనీయుల పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆదివాసీల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. విద్యాపరంగా వెనుకబడి ఉండడంతో ఆదివాసీలు తమ చరిత్రను రాసుకోలేకపోయారని మాజీ ఎంపీ అన్నారు. ఆదివాసీల హక్కులను పరిరక్షించడంతో పాటు వారి సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, జై కొమరంభీం, జై ఆదివాసీ. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచం మొత్తంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రజలకు, అదే రకంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఆదివాసీ ప్రజలందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆదివాసీ దినోత్సవం అనేది ప్రతి ఒక్క ఆదివాసీ ఈరోజు జరుపుకోవాలా. ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం కోసం ఆనాడు ఎవరు ముందుకు రాకపోతే ఆదివాసులు ముందుకు వచ్చి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం వల్లనే ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం కూడా రావడం జరిగింది. మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే బిర్సా ముండా అందరికంటే ముందు పోరాటం చేయడం జరిగింది. ఆనాడు ఆదివాసులు ఎడ్యుకేషన్ పరంగా వెనుక ఉండడం వలన వాళ్ళ చరిత్ర వాళ్ళు రాసుకోలేదు. కానీ వాళ్ళు మాత్రం ఈ దేశాని కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేసి అమరు కావడం జరిగింది. ఇవాళ ముర్ము రాష్ట్రపతి, గౌరవ రాష్ట్రపతి వాళ్ళ సంతాల్ తెగ ఈ దేశం కోసం దాదాపుగా 40,000 మంది పోరాటం చేసి అమరులు కావడం జరిగింది. అదే రకంగా ఇవాళ భగవాన్ బిర్సా ముండా కూడా ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం ఆంగ్లేయులకు